దేవరా 599. దేవరా 599. దేవరా 599. దేవరా 599. దేవరా 599. చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుంటుంది. నచ్చిందండి ఇది. తోట బాగా కాసింది. రైతులందరూ వేసుకోవచ్చు, ఎలాంటి మొహమాటం లేకుండా వేసుకోవచ్చు. ప్రతి రైతు దీన్ని వాడవచ్చని నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇంటర్నేషనల్ లెవెల్లో సప్లై చేసే కంపెనీ ఇది. ఇప్పటిదాకా విత్తన తయారీ రంగంలో ఉంది. ఈ పోయిన సంవత్సరం ఇది రిటైల్ మార్కెటింగ్లో రావడం జరిగింది. ఈ కంపెనీ అనేది ప్రెస్టేజ్ సీడ్స్ ఇంటర్నేషనల్ అనేది బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఇప్పటిదాకా వీళ్ళు సీడ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఇది. విత్తన తయారీ రంగంలో నుంచి ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు మార్కెటింగ్లోకి వచ్చారు. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అది మన షాప్కి వచ్చిన మన బాలంపేట నాగేంద్ర బాబు గారికి ఇవ్వటం జరిగింది. దేవరా 599 అనే విత్తనాన్ని లాస్ట్ ఇయరే పోయిన సంవత్సరమే ఇది మార్కెట్లోకి వచ్చింది, ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈరోజు ఆయనకి ఇచ్చిన తోటలోనే మనం రైతు క్షేత్ర ప్రదర్శన ఈరోజు ఒక 500 మంది రైతులకి చూపించడం జరిగింది. రైతు సోదరులు మీరు చూశారు కదా, మీ అనుభవాలు కూడా చెప్పండి, ఎట్లుంది? ఇప్పుడు విత్తనం అందరూ బాగానే నచ్చిందండి. ఇది రకాల విత్తనాలు, ఇంత ముందు విత్తనాల కంటే ఇది బాగుందని అనిపిస్తుంది. ఎప్పటి నుంచో మేము వేస్తూనే ఉన్నాం ఆ విత్తనాలు, ఈ చిన్న రకాల విత్తనాలు. ఇప్పుడు ఈ పెద్ద రకాలు వస్తుంది, కాపు బాగానే ఉంది. మొదటి నుంచి చివరికాల కాసింది, కాసే స్థానం ఉన్న వరకు పీకింది. మరి రోగాలకు కూడా కొంచెం తట్టుకుందని అనుకోవాలా. పెద్దచ్చు పెట్టుకోవాలి, చెట్టు వెడల్పు వస్తుంది, హైట్ వస్తుంది, కింద నుంచి పైదాకా కూడా సైజు ఉంటుంది, ప్లస్ చివరి వరకు కూడా కాపు, చివరి వరకు కూడా. ఇగో ఈ తీగ సాగుడు విధానం కింద కూడా కాయ డ్యామేజ్ లేదు. మీరు ఏ చెట్టు పట్టుకున్నా కూడా ఖచ్చితంగా పెద్దచ్చు పెట్టుకోవాల్సిన రకం. ఖచ్చితంగా పెట్టుకుంటే వరకు దగ్గర 35 పైన మనం తీయడానికి అవకాశం ఉంది. తెగుళ్ళను తట్టుకుంది అంటానికి ప్రత్యేక నిదర్శనం పక్క తోట చూడండి. ఈ టైంలో కూడా ఫిబ్రవరి ఆల్మోస్ట్. నేను ప్రతి సంవత్సరం 6 ఎకరాలు మిర్చి సాగు చేస్తాను. ఈ సంవత్సరం కూడా 6 ఎకరాలు వేసాను. 6 ఎకరాల్లో 1 ఎకరం దేవరా 599 వేసాను. ఇది వేసిన 6 ఎకరాల్లో కల్లా ఇదే కొంచెం బెటర్గా అనిపించింది, ఉన్న వాటికన్నా హైలైట్గా ఉంది. అయితే పోయిన సంవత్సరం ఇదే పొలంలో వేరే సీడ్ వేసాను. ఆ పోయిన సంవత్సరం దీంట్లో 14 నుంచి 15 క్వింటాలు వచ్చింది దిగుబడి. ఈ సంవత్సరం ఇప్పుడు వరకు పడ్డ కాపు 30 క్వింటాలు వచ్చిందని నమ్మకం నాకుంది. ఇంకా తోట మంచి గ్రోతింగ్ ఉంది, పూత మీద ఉంది, ఇంకా 4-5 క్వింటాలు పడతాయి అనే నమ్మకం నాకుంది. పక్కాగా 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి ఈ సంవత్సరం గ్యారంటీగా వచ్చింది. సీడ్ తీసుకున్న కాడ నుంచి ఆయన నారు పోసిన దగ్గర నుంచి మంచిగా ఫాలో అప్ అవుతున్నారు. రోజు 10 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చి చూసిపోతున్నారు. మాకు నమ్మకం బాగా దొరికింది. ఇట్లా వచ్చి ఫాలో అప్ అవుతున్నారంటే గ్యారంటీ కాసిద్దనే నమ్మకం ఉంది మాకు. ప్రతి రైతు ఈ సీడ్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే గ్యారంటీగా కాసిద్దనే నమ్మకం ఉంది, చూసినాం కాబట్టి. నా నుంచి భరోసా. ఇప్పుడు చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారంటే ఈ సీడ్ ఏంది, ఎక్కడ తెచ్చినావు అని అడుగుతున్నారు నన్ను. ఎందుకంటే బాగుంది కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ నేను పెట్టాలి, ఎక్కడ తెచ్చినావు, ఎక్కడ దొరికింది ఈ సీడ్ పేరు ఏందని అడుగుతున్నారు. మేము వేసినామండి తోట, 5 ఎకరాల తోట వేసినాం, కానీ ఇంత కాపు లేదు. తోట బాగా కాసింది. వచ్చే సంవత్సరం మేము కూడా ఇదే పెట్టాలని నేను కూడా తోట దగ్గరకు వచ్చి చూడటానికి వచ్చిన. తోట బాగుందండి. ఇట్లా పడితే రైతు అసలు ఎందుకు ఇబ్బందులు పడాలండి? అప్పుల పాలు ఎందుకు కావాలి? రేట్లు లేవు, మళ్ళీ రేట్లు లేవుగా, మళ్ళీ రేట్లు లేవాయా, మళ్ళీ అప్పులు తెచ్చి పెడతాను. ఇట్లా కాస్తే సరిపోద్ది. మంచి పర్లే, రైతు ఎప్పుడు కుశాలుగా ఉంటాడు. కానీ ఇంత కాపు లేనప్పుడు మరి రైతు మనేది పడ్డా. నేను 4 ఎకరాల తోట వేసాను. మా పక్కన రైతు నాగేంద్ర బాబు గారు 6 ఎకరాల మిర్చి వేసిన రైతు. విత్తనం బాగుంటది, చాలా కాపు, దగ్గర కాపు కాసిద్ది, మంచిగా ఉంటది విత్తనం అని మాకు నచ్చజెప్పి 1 ఎకరానికి ఇవ్వటం జరిగింది. సరే సార్ ప్రకారం మేము 1 ఎకరానికి తీసుకొని వేసాము. ఎకరానికి తీసుకొని వేసిన కానీ ఆ సార్ కూడా మా చేను కాడికి వచ్చి ఒకసారి చూడటం, ఫాలో అవటం, మంచిగా ఉంది, దాన్ని బట్టి పలాని మంది కొట్టనని మాకు సలహాలు ఇవ్వటం జరిగింది. ఆ సార్ చెప్పినట్టు మేము ఫాలో అయ్యాము. చేను బాగా సక్సెస్ గా ఎదిగింది. మేము చేసిన ఫలితానికి బాగా కాసింది. విత్తనం కూడా బాగా దగ్గర కాపు, చిక్కటి కాపు, కాయ కూడా 9 సెంటీమీటర్లు బాగుంది. మా పక్కన రైతులు కూడా ఈ విత్తనం పెట్టుకోవాలని మమ్మల్ని చాలా సార్లు అడిగారు. విత్తనం కూడా మీరు ఎక్కడ తెచ్చారంటే మేము పలానా చాట ఖమ్మంలో తీసుకొచ్చాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు దగ్గర నెంబర్లు తీసుకొని విత్తనాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేయాలని వాళ్ళు కూడా ఎంచుకోవడం జరిగింది. మేము పెట్టిన విత్తనాలలో అన్నింటిలో టాప్ 10 ఇదే రకం. రైతులు అందరూ వేసుకోవచ్చు, ఎలాంటి మొహమాటం లేకుండా వేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో సప్లై చేసే కంపెనీ ఇది ప్రెస్టేజ్ సీడ్స్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఈ విత్తనం వచ్చేసి దేవరా 599. కింద నుంచి పైదాకా కూడా కాయ సైజు
కాయ కూడా వెయిట్ ఆల్రెడీ ఈ సంవత్సరమే ఇచ్చినాం. అన్ని చోట్ల అన్ని ఏరియాల్లో కూడా మార్కెట్లో కూడా జెండా పాట పడ్డది ఇప్పుడున్న రేటు ప్రకారం. ఫస్ట్ కటింగ్ కూడా 10 నుంచి 12 క్వింటాలు దిగింది ఫస్ట్ కటింగ్. ఇప్పటికి కూడా ఈ తోట మొత్తం చూడండి ఎకరన్నర నాగేంద్ర బాబు గారు వేసిండు. ఇప్పటికీ పోతుంది, మళ్ళీ పిండి అయితేనే ఉంది. పక్క తోటలో నల్లి విపరీతంగా అటాక్ అయింది, తెగుల్లో తట్టుకుంది అంటానికి అదొక నిదర్శనం. ఈ చుట్టుపక్కల తోటలన్నీ కూడా పోయినాయి, మీరు కూడా ఒకసారి చూడండి. ప్రెస్టేజ్ వాడి సీడ్ బెంగళూరు వారిది. ఈ సీడ్ అయితే చూడటానికి హైట్ కూడా 4 అడుగులు పైగా ఉంది, 4.5 ఉంది. కింద ఏ విధంగా కాపు బారు ఉందో చివరికాయ కూడా అదే విధంగా ఉంది. కాయ కూడా మంచిగా అనుకూలంగా కాసిద్ది. మినిమం అయితే ఈ తోట సరే ఇప్పుడు నల్లికి సంబంధించింది కాబట్టి 30 క్వింటాలకి పైగానే వచ్చింది. ఇంకా వాతావరణం అనుకూలించితే 40 రావచ్చు, 45 కూడా రావచ్చు. కాయ అయితే మరి ఈ విత్తనం అయితే రైతు చెప్పుకోదగినది. మరి ఈ సీడ్ కూడా ఎంచుకోవచ్చు అని నా ఆలోచన. నేను కూడా 10 ఎకరాలు 15 ఎకరాలు తోట వేస్తున్నా. అంటే ఫిబ్రవరి వచ్చే టైంలో ఈ టైంలో పోతుంది, పిన్ ఉంది, కాయ జంప్ ఉంది. మీకు మార్కెట్లో కూడా హై రేట్ పడ్డది. ఆల్రెడీ కటింగ్లు అయినాయి. ఎకరానికి 12-13 క్వింటాలు తెంపిన వాళ్ళు ఉన్నారు. రైతులు కూడా చెప్పారు కాయ బాగుంది, వెయిట్ బాగుంది. ఈ ప్రెస్టేజ్ కంపెనీ అనేది ఇప్పటిదాకా విత్తన తయారీ రంగంలో ఉంది. ఈ సంవత్సరమే రిటైల్ మార్కెటింగ్లోకి వచ్చింది. ఇప్పటిదాకా విత్తనాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఇది. ఓన్ R&D బేస్డ్ కంపెనీ. మీరు కూడా ఈ రకాలు మీరు వేసే రకాలతో దీన్ని ఒక ఎకరం పెట్టుకొని చూడాల్సిందిగా మనవి. దేవర 599 విత్తనం బాగుందండి. పక్కన కూడా చూస్తే పక్కన మాడిపోయింది కానీ ఇది బాగుందండి. విత్తనం వేసుకోవచ్చు రైతులు, నల్లి లేదు, బాగుందండి విత్తనం. కాయ కూడా చివరి దాకా ఉందండి, చివరి దశ దాకా ఉంది. రైతులు చూసి మంచిగా వేసుకోవచ్చు అని నా విజ్ఞప్తి అండి. నేను దేవరా విత్తనం బెంగళూరు సీడ్ది ఇది బాగా కాపు దిగుబడి వస్తుంది. కానీ ఎలాంటిది నల్లకాయ కానీ మచ్చకాయ కానీ అలాంటి ఏవి లేవు. తర్వాత కాపు ఎత్తుంది, తోట కూడా హైట్ బాగా పెరిగింది. కరోనా ఇది నల్లికి కూడా బాగా తట్టుకుంది. విత్తనం మంచిగా బాగా ఉన్నది. మంచి దిగుబడి రైతులు అందరూ చూసుకొని వేసుకోవాలని చెప్తున్నాం. దాము కూడా తట్టుకునే రకానికి ఉంది. ఇది తోట బాగుందండి. హైట్ కూడా మంచిగా ఎదిగింది. చెట్టు కూడా బాగా గుమ్మటల్లాగా వచ్చింది. దేవరా 599 ఏ రైతన్నా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చాలా తోటలు కూడా చూడటం జరిగింది. ఈల్డింగ్ కూడా చాలా బాగుంది. కాయ సైజు కూడా చాలా మంచిగా ఉంది. డ్యామేజ్ ఏమీ లేదు. ప్రతి రైతు దీన్ని వాడవచ్చని నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇక్కడ ఫీల్డ్ చూసాం. ఇదివరకు కూడా నేను లాస్ట్ 1-2 వీక్స్ బ్యాక్ కూడా చూసా. చాలా బాగానే ఉంది. ఈ కాయ గాని, కాయ జంప్ గాని, ఈ వెరైటీ చాలా బాగుంది. కాయ కూడా చివరి వరకు కాసింది. మంచిగా నల్లి కూడా ఆశించలేదు. తామర పురుగు, నల్లి వాడుకోవచ్చు రైతు పరంగా. నేను కూడా చాలా ఫీల్డ్ చూసుకుంటూ వచ్చా. చాలా బాగానే ఉంది. ఇప్పుడు పెస్టిసైడ్స్ కూడా మంచిగా వాడండి. రైతు కూడా మంచి ఎడ్యుకేటెడ్ ఫార్మరు, ప్లస్ అన్ని MNC మందులే వాడిండు. విత్తనాల దమ్ముంది, ఫార్మర్ మేనేజ్మెంట్ ఉంది. చాలా బాగుంది. ఇది రైతుకైతే చాలా ఈజీగా చేసుకునే విత్తనమే. పెరుగుదలకు గానీ ఇక్కడ మేము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈ తోటని. యాక్చువల్ గా మేము వేసిన విత్తనాలు కూడా అందరం ఇదే ప్రకారం మందులు కొట్టుకుంటున్నా అంత రిజల్ట్ అయితే అనిపించలేదు. ఈ విత్తనం చాలా రిజల్ట్ అనిపిస్తుంది. వేసే మందు గాని, కొట్టే మందులకు గాని, ఆ విత్తనానికి ఉన్న దమ్ము రకానికి యాక్చువల్ గా మంచిగానే చూపిస్తుంది. ఈ తెగుళ్ళు అసలు స్టార్టింగ్ నుంచి తెగుళ్ళు ఏమి అటాక్ కాల. స్టార్టింగ్ వాళ్ళు వేసిన స్టేజ్ల నుంచి ఒకే లెక్కలోనే వస్తుంది తోట. ఒకే ఫీల్డ్ అదే టైప్ లోనే వస్తుంది. సేమ్ పక్క రైతు కూడా అదే మందులు యూజ్ చేస్తున్నా గానీ ఈ విత్తనం తీరు తప్ప గానీ వేరే విషయం లేదు. ఆ పక్క రైతు కూడా అదే మందులు పీజ్ చేస్తున్నా గానీ స్టార్టింగ్ ఏ ఫీల్డ్ లో ఉంది అదే గ్రోతింగ్ తగ్గట్ల తోట. ఇప్పుడు మరి ఫిబ్రవరి లాస్ట్ కి వస్తున్న తోట ఇదే గ్రోతింగ్ లో ఉందంటే విత్తనం మంచి రీజనబుల్ ఇస్తున్నాయి. ఇది నా మీద నమ్మకం ఉండి నేను ఇవ్వగానే తీసుకొని వీళ్ళు ఈ ప్రెస్టేజ్ సీడ్స్ అనేది ఇప్పటిదాకా విత్తన తయారీ రంగంలో ఉంది. ఈ పోయిన సంవత్సరం ఇది రిటైల్ మార్కెటింగ్లోకి రావడం జరిగింది. అన్ని ఏరియాల్లో కొన్ని కేజీ పోయినసారి ఇవ్వటం జరిగింది. అన్ని ఏరియాల్లో కూడా దీని యొక్క దేవరా 599 పర్ఫార్మెన్స్ బాగుందని రైతులు స్వయంగా ఫోన్ చేసి చెప్తున్నారు. చూడాల్సిందిగా కోరుతున్నాం. దేవరా 599 అనే వెరైటీ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే చాలా కంపెనీలు డూప్లికేట్ కంపెనీలు ఉన్నాయి. మీరు ప్రెస్టేజ్ సీడ్స్ దేవరా 599 అనే రకాన్ని ఎంచుకోవాలని కోరుకుంటున్నాం. దేవర అనే సీడ్ 599 సీడ్ తెచ్చాం. తోట బాగుంది. కింద ఇప్పుడు పండిన కాయలు వచ్చేసి ఎకరానికి ఒక 20 క్వింటాల లెక్క దిగుబడి వచ్చేటట్టుంది. మళ్ళీ పైన ఉన్న పచ్చికాయ వచ్చేసి మళ్ళీ రెండో కోతకి మళ్ళీ 10-15 క్వింటాల దాకా వస్తాయి.
మళ్ళీ మూడో కోత ఒక 10 క్వింటాల దాకా వస్తాయి. మరీ పెద్దగా ఏం చెప్పుకోవట్లేదు కానీ మా కాసింది మేము చెప్పుకుంటున్నాం ఒక 35 క్వింటాల నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అనుకుంటున్నాం. పక్కన తోటలు చూస్తే ఇప్పుడు కోసిన తోటలో మాకంటే తక్కువ ఉన్నా కానీ ఒక కోతకు వచ్చేసి 15 క్వింటాలు వస్తున్నాయి. వాళ్ళ దాని మీద మాది ఇంకా బాగా ఉంది. మేమైతే ఫస్ట్ కోత 20 వస్తాయి అనుకుంటున్నాం. పచ్చికాయ రెండో కోత 15 వస్తాయి అనుకుంటున్నాం. 35 మూడో కోత వచ్చేసి ఒక 5-6 క్వింటాలు వేసుకున్నా కానీ 40 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. 599 సీడ్ కింద నుంచి పైదా కూడా బాగా కాపున్నది. పెట్టుకోదగ్గ విషయం, బాగుంది. వెరైటీ 40 అంగళాలు అచ్చు పెట్టుకోవాలి. హైట్ బాగా వచ్చేసింది. దాని కూడా దగ్గర ఉంది. బాగుంది. సీడ్స్ నెంబర్ 1 గా ఉంది. చెట్టు నిండా కాయ పడుతుంది. పెట్టుకోదగ్గ విత్తనం వెరైటీ. పూత కూడా నల్లి కూడా లేదు పూతలో. వెరైటీ కూడా బాగుంది. దేవర 599 బాగుందండి. ఇంతవరకు రంగు కూడా ఈ రంగు ఉందంటే గొప్పతనం. పక్కన తోటలు అన్ని పోయినా కానీ ఇది రంగు ఉంది. మంచి వేసుకోదగ్గ విత్తనం, రైతుకి అవైలబుల్ గా ఉంది. ఇతను చివరి దాకా ఒకటే యూనిఫామ్ కాయ ఉంది. కింద నుంచి బాగుందండి. కింద మొదల నుంచి పై దాకా ఒకటే సైజు కాయ, యూనిఫామ్ కాయ. చివరిది ఎంత ఉందో మొదలది అంతే కాయ ఉంది. చుట్టుపక్కల తోటలన్నీ నల్లి అటాక్ అయ్యి కొంచెం దెబ్బతినిపోయినా కానీ ఇది సెంటర్ లో ఉంది. తోట చుట్టూ అన్ని పోయినాయి కానీ దీనికి ఇంతవరకు అటాక్ కాలేదు. ఇంకా కాస్తుంది. ఇది బాగా కాపు దశలో బాగుంది. మంచిగా ఉందండి. రైతులు ఇది పెట్టుకోదగ్గ విత్తనం. ఇది ప్రజెంట్ కూడా ఒక 6 ఎకరాల దాకా దేవరా వేసినాం. చెట్టు కూడా మంచిగా మల్లె తీగ లెక్క జాక్కుంటూ పోతుంది. దరిదాకా ఫ్లవరింగ్ వస్తుంది. కాపు నిలబడుతుంది. దరిన కూడా ఈ పిందె అంతా మంచిగా అవుతుంది. అయితే ఇక్కడకున్న చూస్తే పరిస్థితులు అయితే చుట్టుపక్కల మొత్తం చేలన్నీ అయిపోయినాయి నల్లి తాకిడికి. ఈ దేవరా రకం కొంచెం తట్టుకునే రకం విధంగానే ఇక్కడ చూసే పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. కాయ కూడా మంచి సైజు వచ్చింది. దీంట్లో కూడా గింజ శాతం కూడా దరిదాకా ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్ గా చూస్తుంటే గింజ కూడా దగ్గర 70-80 గింజలు ఉండొచ్చు ఒక్కో దానికి. అయితే ఇలాంటి సెగ్మెంట్లో వాస్తవంగా అయితే 50 నుంచి 60 రకాలే గింజలు ఉంటాయి. ఇది ఇంకొంచెం 10 గింజలు అదనం ఉండేటట్టుగా ఇక్కడ కాయని చూస్తే అనిపిస్తుంది. ఈ ఫ్లవరింగ్ కూడా దరిదాకా మంచిగా ఉంది. పూత పిందె మీద ఉంది. కటింగ్ కూడా జనవరి లాస్ట్ కి వచ్చిందిగా. జనవరి 26వ తారీఖు 30 క్వింటాల పైనే వచ్చే అవకాశాలు అనిపిస్తుంది. ఇంకా ఫ్లవరింగ్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు దాకా అయితే కాయ డ్యామేజ్ ఏమీ కాలేదండి. తాలు శాతం తక్కువ ఉంది. రైతులకి స్పాన్సర్ చేయడానికి వచ్చిన ప్రెస్టేజ్ వాళ్ళకి రైతు వారీగా నా తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ముందు ఇంకా మంచి రకాలను తీసుకురావాలని కోరుకుంటున్నాం. మేము గత 10-15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. అయితే ఈ సంవత్సరం దేవర అనే విత్తనాన్ని మన 599 సాయి గారు మాకు 10 సంవత్సరం బట్టి విత్తనాలు అనేక రకాలని మాకు పరిచయం చేశారు. ఈ సంవత్సరం కొత్తగా దేవర 599 అనే విత్తనం నేను కూడా ఒక ఎకరానికి వేసాను. బాగానే ఉంది. రైతులు ఇంత దగ్గర కాపు దరిదాపుగా అయితే కింద నుంచి పై దాకా చాలా పూత కానీ పిందె కానీ మీకు వైరస్ తట్టుకునే స్వభావం కలిగిన విత్తనంగా ఇది రైతులకి బాగా నచ్చింది. నేను కూడా ఎకరం వేసాను. బాగుంది. ఇలాంటి వంగడాలని పరిచయం చేసిన సాయి గారికి, ఇక్కడ వచ్చిన రైతులందరికీ, మిగతా రైతులు కూడా పెట్టుకునే దానికి అనుకూలంగా నో డౌట్ మేము అనుభవపూర్వకంగా నేను వేసాను కాబట్టి ఇంకా మా చేను మీద కూడా ఇంకా ఇది బాగుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సార్ రైతులందరూ వేసుకోవచ్చు.